ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 1-15 వచనాలు. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తీసమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువుకి తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తీసం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచూ ఉండిరి. ఆయన సమరయ మార్గమునకు వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారను అను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడివైన నువ్వు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది. చేదుకొనుటకు నీకేమీయూ లేదే. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును, తన కుమారులను, పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా? అని ఆయననడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికగొన్ను. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యోహాను సువార్త 4 అధ్యాయం అంతా మనందరికీ చాలా మందికి సుపరిచితం. సమరయ స్త్రీని గురించి మనందరము కూడా అనేక మార్లు ధ్యానం చేసుకున్నాము. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి ఈ సంఘటన. ఈ యొక్క మొత్తం అధ్యాయము మనమైతే ఈరోజు 15 వచనాలు ధ్యానం చేసుకుంటున్నాము. రేపటి దినమందు మిగతా వచనాలు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ దేవుని ప్రేమ, ఆయన కృప మరియు రక్షణ అందరికీ అందుబాటులో ఉందన్న విషయం తెలియపరుస్తున్నారు. యూదులకు లేకుంటే మరొకరికి కాదు. అందరికీ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అందుబాటులో ఉంది. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల ద్వారా అనేక మందికి బాప్తీసం ఇచ్చుచున్నారని పరిసయ్యులు కూడా విన్నప్పుడు ఆయన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి గలిలయకి బయలుదేరారనమాట. అక్కడ బయలుదేరినప్పుడు యాకోబు బావి ఉంది. అది మధ్యాహ్న సమయం అవ్వటం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు బావి దగ్గర కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పూర్తి మనిషిగా జీవించారు. కాబట్టి ఆయనకు కూడా అలసట ఉంటుంది. దాహం కూడా వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, వీటన్నిటిని బట్టి మనకున్నటువంటి అలసటలు, దాహాలు కూడా దేవునికి అర్థమవుతాయి. ఆయన మన బలహీనతలను అర్థం చేసుకుంటారు. సమరయ స్త్రీతోటి యేసుక్రీస్తు ప్రభువారి సంభాషణ. ఇదిగో నాకు దాహమునికిమ్మని, నాకు నీళ్లివ్వమని అడిగారు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు యూదులు. ఆయన యూదుడై ఉండి నన్ను సమరయులని అసలెందుకు అడుగుతున్నారు? అంటే ఎందుకంటే ఆ రోజుల్లో యూదులకు, సమరయులు అస్సలు సమరయులను చాలా తక్కువగా చూసేవారనమాట. సమరయులు అంటే ఎవరు అంటే యూదులు ఇతర అన్ని జాతి వారిని పెళ్లి చేసుకున్నప్పుడు వారికి కలిగినటువంటి సంతానాన్ని సమరయులుగా చూసేవారు. అందుకని వారిని యూదుల యొక్క బిడ్డలుగా చూసేవాళ్ళు కాదనమాట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు అలాంటి భేదాలు ఏమీ లేవండి. జాతులు, వర్గాలు ఈ రోజు లోకంలో ఉన్నవన్నిటిని కొట్టుకుంటున్న వాటన్నిటిలో అలాంటి భేదాలు ఆయన ఎప్పుడూ చూడరు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన ప్రేమ అందరికీ సమానంగా ఉంటుంది. ఆయన సృష్టించుకున్న ప్రతి బిడ్డ మీద ఆయన ప్రేమ సమానంగా ఉంటుంది. ఇక్కడ జీవజలం దగ్గరికొచ్చినప్పుడు, ఇదిగో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అంటున్నారు. "నువ్వు దేవుని వరమును తెలిసి ఉంటే నువ్వే నన్నడుగుతావు. నేను నీకు జీవజలమును ఇస్తాను." జీవజలం అంటే సాధారణ నీరు కాదని మనందరికీ తెలుసు. పరిశుద్ధ ఆత్మ ద్వారా వచ్చే నిత్య జీవము, ఆత్మీయ జీవితము, రక్షణ. ఈ స్త్రీ ఇంకా భౌతికమైనటువంటి నీటి గురించి ఆలోచిస్తది. అందుకని ఈ బావి చాలా లోతుగుంది. నీరెలా ఇస్తారు? నీకు చేదుకోవడానికి కూడా ఏం లేదే అని చెప్పి మాట్లాడుతుంది. అంటే మనం ఎక్కువగా లోకంలో ఉన్న భౌతికమైనటువంటి వాటిని చూస్తా ఉంటాం గదా! భౌతిక అవసరాల పైన. ఎలా జరుగుతుందసల? ఇంత పని జరుగుతుందా అసల? ఇంత అద్భుతం జరుగుతదా? లేకపోతే అసలు ఈ సమస్య నా జీవితంలో నుంచి ఎలా వెళ్తదంటారు? చాలా పెద్ద సమస్య నేను ఇరుక్కునున్నానే అని అనేకమైనటువంటివి మనకి భౌతికమైన వాటిని చూసి మనము అది ఇప్పుడు ఆ స్త్రీ చెప్పినట్టే ఈ బావి లోతైనది. చేదుకోవడానికి ఏమి లేకపోతే అసలు ఆ బావిలో నీళ్ళు ఎలా వస్తాయి అనేసేసి ఆలోచిస్తున్నట్టే. మనం గూడా మన జీవితాల్లో వచ్చే కష్టాలను అలాగే మనం భయపడుతూ ఆలోచిస్తూ ఉంటాము.
అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, "ఈ నీరు త్రాగువాలైతే మళ్ళా దప్పికొంటారు గానీ, నేనిచ్చే నీరు త్రాగువాళ్ళు ఎవ్వరు ఎప్పుడూ దప్పికొనరని." కాబట్టి లోకంలో సంపదలు, ఆనందాలు, పేర్లు ఇవి తాత్కాలికమైనవి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే రక్షణ, శాంతి, ఆనందం ఇవి శాశ్వతమైనవి. అప్పుడు ఆ స్త్రీ "ప్రభా నాకు ఆ నీరివ్వండి" అని కోరింది. ఆమె హృదయం యేసు మాటల వైపు తెరవబడుతున్నాయన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు అందరిని ప్రేమిస్తారు. మన ఆత్మీయ దాహాన్ని తీరుస్తారు. లోక విషయాలు కొన్ని మనకి ఎంత ఇచ్చినా సంతృప్తి ఉండదు. వాటిలో ఇంకా ఇంకా ఏదో ఒకటి లేదనే అనిపిస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి ఆ యొక్క మాటలు, ఆయన ప్రేమ ఇవన్నీ కూడా మనకు పూర్తి సంతృప్తినిస్తాయి. నిత్య జీవాన్నిస్తాయి. దేవుని కృప మనుషులు వాళ్ళ యొక్క భేదాలు, లేకపోతే వారి యొక్క జాతులు, లేకపోతే వారి యొక్క ఆస్తిపాస్తులు వీటిని చూసి ఉండదు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ జీవజలం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చే రక్షణను, పరిశుద్ధ ఆత్మను మరియు నిత్య జీవాన్ని సూచిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే జీవజలం మన ఆత్మకు శాశ్వతంగా తృప్తిపరుస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువాని సమరయ స్త్రీ కోరినట్టు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకొచ్చి ఆయనను వేడుకొని, ఆయన దగ్గర రక్షణ పొందుకొని, కృపను మనము ఉచితంగా వచ్చిన కృపను స్వీకరించాలి. రక్షణ మనకందరికి ఉచితంగా వచ్చింది. కానీ దానికి విలువ యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించారు. రేపటి దినమందు మిగిలిన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.